అంటే హిందువులు ఓట్లేయట్లేదు, ముస్లింలు వాళ్ళు క్లారిటీగా ఉన్నారు అన్నాడు కదా. చూద్దాం అన్నాడు. ఇది రాంపూర్ జిల్లా అండి. ఓకే, రాంపూర్ జిల్లా అంటే సారీ జిల్లా కాదు, సారీ ఇట్స్ అ కాన్స్టిట్యుయెన్సీ, పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ రాంపూర్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉంది. యూ కెన్ లుక్ ఎట్ ఇట్ ఆల్సో. ఇంకో ఇద్దరు ముస్లింలు కూడా ఉన్నారండి, ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి జీషన్ ఖాన్ అనే అతను, అర్షద్ వార్సీ అనే క్యారెక్టర్, మెహమూద్ ప్రాచా అనే క్యారెక్టర్, ముగ్గురు వేరువేరు వాళ్ళు ఉన్నారు. ఘన్శ్యామ్ సింగ్ లోఢి అనేవాడు మన పువ్వు పార్టీ నుంచి పోటీ చేశాడు, అతను ఓడిపోయాడు. ఓకేనా. సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి గెలిచాడు. ఇక్కడ సమాజ్వాదీ పార్టీ అనే పార్టీకి జరిగిన వేవ్ వాళ్ళ గెలిచాడే తప్ప, అంతేగాని వాడికి ఇవ్వద్దు వీడికి ఇవ్వద్దు అనేది కాదు. కానీ వీళ్ళ ఈ ట్విస్టింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ చూసారు ఎలా ఉందో. వాళ్ళందరూ ముస్లింలు కాబట్టి వాడు గెలిపించుకున్నారు అంటే. ఒకసారి రాంపూర్ జిల్లా యొక్క హిస్టరీ మీకు వికీపీడియా మీద నమ్మకం ఉందో లేదో, లేకపోతే ఇంకెక్కడన్నా సోర్స్ ఎత్తుక్కుంటారు, కానీ పోయి వెతకండి. మోస్ట్ లైక్లీ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ద టైం ముస్లింలే గెలుస్తారండి. వాళ్ళపై ఇది ఎక్కువ ఉంది అక్కడ. ఓకే, బై డెఫినేషన్. మీరు మాత్రం ఒక ముస్లింని ఎందుకు నిల్చోబెట్టలేదు? యాక్చువల్లీ సమ్ టైమ్ బ్యాక్ ఇదే కాన్స్టిట్యుయెన్సీలు అనుకుంటా ముస్లింని నిలబెట్టినట్టున్నారండి బీజేపీ వాళ్ళు. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, బట్ ఎనీవే. ఓకే, కానీ ఈ ఏడుపు అనమాట, వాడు వచ్చి డబ్బులు తీసుకుంటాడు కానీ అందులో నాకు ఒక్క ఓటు కూడా వేయలేదు అని. హిందువుల నుంచి మాత్రం ఓట్లు ఎక్స్పెక్ట్ చేయాలి, హిందూకే ఓటు వేయాలని ఎక్స్పెక్ట్ చేయాలి. ఒక హిందూ వెళ్ళి ఇంకో ముస్లింకి ఓటేస్తే లబ్బోదీబో కొట్టేసుకుంటారు. కానీ వీళ్ళు ముస్లింలు మాత్రం వాళ్ళకి ఓటు వేసుకుంటే మాత్రం ఇంకోవాలి. ఈ మత పిచ్చి అనేది ఏదైతుందో ఓన్లీ కాషాయ నీచుల దగ్గరే కనిపిస్తుందండి. అందరికీ ఇలాంటి పిచ్చి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి. నెక్స్ట్ ఇంకొక కహాని అనమాట. ఈ వికారపు మాటల్లో చూద్దాం.